తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంటర్ బోర్డు. ఈసారి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఇప్పటికే హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంచామని, ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు అధికారులు. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. బుధవారం నుంచి ఫస్ట్ ఇయర్, గురువారం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. 1,521 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓఝా. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నామని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇన్ టైం రీచ్ అవ్వాలి. 9 to 12 మన ఎగ్జామినేషన్ టైం ఉంది. అండ్ స్ట్రిక్ట్లీ మొబైల్ ఫోన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది కూడా ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్కి కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ అబ్జర్వర్స్ వస్తే కూడా అది వాళ్ళు కూడా ఫోన్ లోపలికి తీసుకోరు. అలాంటి కూడా స్పెషల్ కేర్ అండ్ ప్రికాషన్ కూడా ఆ కింద లెవెల్ వరకు ఇన్స్ట్రక్షన్స్ తెలియజేశాము. మొత్తానికి గత అనుభవాల దృష్ట్యా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రం చెక్ చేసుకోవాలని సూచించారు.